భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళాడు. ఆర్థికవేత్తగా మంచి పేరు తెచ్చుకున్నాడు. డబ్బులు వస్తున్నాయి. చక్కగా ఆ విశ్లేషణలు అవి చేసుకోవచ్చు. కానీ డబ్బు కక్కుర్తి పెరిగింది. ఈ కక్కుర్తితో చైనా వాళ్ళతో కుమ్మక్కయ్యాడు. చైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తప్పుడు నివేదికలు ఇవ్వడంతో పాటుగా అమెరికాకి సంబంధించి తనకు ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగంలో పొందినటువంటి ఒక భారతీయుడు చివరికి అమెరికాని మోసం చేస్తుండటంతో కేసు నమోదైనటువంటి ఉదంతం ఇది. ఏదైతే ఆస్ట్లే టెల్సిస్ ఇతను ఈ వ్యవహారానికి సంబంధించి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్కి సంబంధించి భారతీయుడైనటువంటి ఇతనికి అక్కడ ఆర్థిక శాఖ ఉద్యోగం ఇస్తే చైనా తరపున పనిచేస్తున్నాడని తాజాగా తేలినటువంటి నేపథ్యంలో చైనీస్ అఫీషియల్స్ ఇతన్ని వాడుకుంటున్నారు 2023 నుంచి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయని తేలినటువంటి నేపథ్యంలో అమెరికన్ డిపార్ట్మెంట్ దీని మీదన ఇన్వెస్టిగేట్ చేసింది. తాజాగా ఇతని మీద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. దేశ ద్రోహం చేస్తున్నాడు అన్నటువంటిది.